హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ సిరీస్‌లో ప్లేలిస్ట్‌లో ఇవాళ మనము థర్డ్ కాన్సెప్ట్ జేఎక్స్ఎక్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ జేఎస్ఎక్స్? జేఎస్ఎక్స్ ఈజ్ ఎ సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఫర్ జావాస్క్రిప్ట్ దట్ అలౌస్ రైటింగ్ HTML లైక్ కోడ్ ఇన్సైడ్ ఎ జావాస్క్రిప్ట్ ఫైల్స్. ఒక సెంటెన్స్‌లో చెప్పాలంటే జేఎస్ఎక్స్ అంటే మనకి ఒక HTML ఫైల్ లోపల మనం ఒక HTML కోడ్ లోపల జావాస్క్రిప్ట్‌ని రాయటం. HTML ప్లస్ జావాస్క్రిప్ట్ 2 అనమాట. అనే జావాస్క్రిప్ట్ XML అని చెప్పేసి కూడా అంటారు ఈ సింటాక్స్‌ని. అయితే ఇది జావాస్క్రిప్ట్ ఫైల్స్ లోపల మనం HTMLలో మనము జావాస్క్రిప్ట్ కోడ్‌ని ఇక్కడ రాయడం జరుగుతుంది. జేఎస్ఎక్స్‌ని. దీన్ని జేఎస్ఎక్స్ అంటారు. అయితే ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు డిస్క్రైబ్ ద UI స్ట్రక్చర్ ఇన్ రియాక్ట్ కంపోనెంట్స్. JSX is not HTML, but it gets compiled into JavaScript by Babel before rendering. ఇది HTML కాదు. ఇది ఏంటంటే జావాస్క్రిప్ట్ ఫైలే. JSX అంటే .jsx అని గాని, .js అని గాని మనము రియాక్ట్‌లో ఎక్స్‌టెన్షన్‌తో ఫైల్స్‌ని అంటే కంపోనెంట్స్‌ని క్రియేట్ చేస్తాము. ఆ కంపోనెంట్స్ లోపల మనము ఏదైతే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ లోపల మనము రాస్తాము. జావాస్క్రిప్ట్ ప్లస్ HTML అంటే HTML లోపల మనము జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాయటాన్ని JSX అని చెప్పేసి అంటారు. ఇది ఏం చేస్తదంటే ఇది JSX నుంచి మనకి బ్రౌజర్‌లో మనకి బేబెల్ అని చెప్పేసి ఒక మన కంపైలర్ ఉంటదనమాట. ఆ కంపైలర్ ఏం చేస్తది, ఇది JSXని జావాస్క్రిప్ట్‌లో కంపైల్ చేసి మనకి బ్రౌజర్‌లో మనకి పంపిస్తదనమాట. ఇది JSX. వై యూజ్ JSX? JSXని ఎందుకు వాడాలి? ఇన్ని లాంగ్వేజ్‌లు ఉండంగా జావాస్క్రిప్ట్ డైరెక్ట్ వాడుకోవచ్చు. లేదా HTML డైరెక్ట్ వాడుకోవచ్చు. అలా కాకుండా 2 కలిపి ఎందుకు ఇది వాడుతున్నాం అని చెప్పి చూసినట్టయితే సింప్లిఫైస్ UI డెవలప్‌మెంట్. JSX అలౌస్ రైటింగ్ UI ఎలిమెంట్స్ ఇన్ ఎ మోర్ న్యాచురల్ వే. ఇది సింప్లిఫై చేస్తుందనమాట. UI డెవలప్‌మెంట్ UI కోడ్‌ని మనకి సింప్లిఫై చేస్తుంది. ఈజీగా UI ఎలిమెంట్స్‌ని మనము హ్యాండిల్ చేయడం కోసము. అంటే ఒకే చోట జావాస్క్రిప్ట్, HTML 2 ఉంటే మనకి ఈజీగా ఉంటది. ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. అండర్‌స్టాండింగ్ కూడా ఈజీ అనమాట. అందుకని చెప్పేసి సింప్లిఫై చేస్తదనమాట. ఇంప్రూవ్స్ రీడబిలిటీ. ఇది రీడబిలిటీ అంటే మనం చూడటానికి గాని, మనం కోడ్ ఒకసారి రాసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత చూసినా సరే మనకి ఈజీగా అర్థమవుతది. ఎందుకంటే అక్కడే జావాస్క్రిప్ట్ ఉంటది. అక్కడే HTML ఉంటది కాబట్టి మనం ఉన్నా లేకపోయినా నెక్స్ట్ ఎవరైనా వేరే డెవలపర్ ఆ కంపోనెంట్‌ని ఓపెన్ చేసి చెక్ చేసినా సరే తనకి కూడా ఈజీగా అర్థమవుద్దనమాట. అలాంటి రీడబిలిటీ, అండర్‌స్టాండబుల్ అనేది ఎక్కువ అనమాట దీనికి. ఫాస్టర్ డెవలప్‌మెంట్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే దీని యొక్క బాయిలర్ ప్లేట్ చాలా చిన్నదనమాట. ఎక్కువ కోడ్ రాయక్కర్లేదు. జస్ట్ చాలా తక్కువ కోడ్‌తోని మనము అప్లికేషన్‌లో ఈ ఫంక్షనాలిటీస్ అనే దాన్ని మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. హెల్ప్స్ క్యాచ్ ఎర్రర్స్ ఎర్లీ. ఇది ఎర్రర్స్‌ని కూడా ఈజీగా మనము కోడ్ రాసేటప్పుడే మనకి ఇది ఎర్రర్స్‌ని క్యాచ్ చేస్తదనమాట. అంటే మనకి సింటాక్స్ ఎర్రర్స్ గాని ఈజీగా ఎమ్మటే మనం కోడ్ రాసేటప్పుడే ఏమన్నా సింటాక్స్ ఎర్రర్ ఉంటే దాన్ని ఆటోమేటిక్ క్యాచ్ చేస్తది. అదే జావాస్క్రిప్ట్ అయితే ఏమవుతది, మనకి రన్ చేసిన తర్వాత మనకి అప్పుడు అక్కడ మనకి అది చూపిస్తది ఎర్రర్ అని చెప్పేసి. కానీ ఇక్కడ అలా కాదు. JSXలో మనం సింటాక్స్ ఎర్రర్స్ మొత్తాన్ని ఈజీగా రాసేటప్పుడే అది క్యాచ్ చేసి చూపిద్దనమాట ఎర్రర్ అని చెప్పేసి. ఇది మనం యూజెస్ ఆఫ్ JSX. హౌ ఇట్ వర్క్స్ JSX. JSX అనేది ఎలా పనిచేస్తుందంటే JSX ఈజ్ నాట్ వాలిడ్ జావాస్క్రిప్ట్. సో బేబెల్ కంపైల్స్ ఇట్ ఇంటూ జావాస్క్రిప్ట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఎందుకంటే బేబెల్ అనే ఇదొక బండిల్ అన్నమాట. ఇదొక కంపైలర్. ఇది ఏం చేస్తదంటే JSXని ప్యూర్ జావాస్క్రిప్ట్‌లోకి కంపైల్ చేసి కన్వర్ట్ చేసి బ్రౌజర్‌కి పంపిస్తది. ఎందుకంటే ఇవి బ్రౌజర్స్ అనేవి JSXని అర్థం చేసుకోలేవన్నమాట. ఈ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోలేవు. అందుకని చెప్పేసి ప్యూర్ జావాస్క్రిప్ట్‌లోకి ఇది కంపైల్ చేసి, కన్వర్ట్ చేసి బ్రౌజర్‌కి పంపిస్తది. బ్రౌజర్ జావాస్క్రిప్ట్‌ని ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటది కాబట్టి ఇది మనం ఇక్కడ బేబెల్ కంపైల్స్ అనేది ఇన్‌బిల్ట్‌లో ఉంటది. మనకి రియాక్ట్ అప్లికేషన్స్‌కి మనం ఏం చేయక్కర్లేదు. మనం ఏం దీన్ని ఇన్‌స్టాల్ చేయక్కర్లేదన్నమాట. అయితే బేబెల్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఇలాగ మనకి ఇక్కడ చూపిస్తున్నాం కదా కోడ్. ఇలాగ ఇక్కడ మనం JSX తీసుకున్నాము. ఇక్కడ బేబెల్ కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ జావాస్క్రిప్ట్ కూడా ఇలా ఉంటదన్నమాట. ఇది JSX. అయితే JSX సింటాక్స్ అండ్ రూల్స్ ఎలా ఉంటాయో చూసినట్టయితే మస్ట్ రిటర్న్ ఏ సింగిల్ పేరెంట్ ఎలిమెంట్. మనకి ఒక JSXలో మనము ఈ యొక్క ఫంక్షన్ లోపల జావాస్క్రిప్ట్ ఫంక్షన్ లోపల మనము రిటర్న్ చేస్తున్నాం. జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఏం చేస్తది, ఏదో ఒకటి రిటర్న్ చేస్తది కదా!
రిటర్న్ చేసేటప్పుడు ఇది సింగిల్ పేరెంట్ ఎలిమెంట్‌లో ఉండాలి. ఒక ఫ్రాగ్మెంట్ సింగిల్ అంటే రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. అలా దాని లోపల గాని, లేకపోతే ఒక డివ్ లోపల గాని అంతా కోడంతా ఒక పేరెంట్ లోపల ఎలిమెంట్ లోపల ఉండాలనమాట. లేపోతే ఇది సింటాక్స్ ఎర్రర్ చూపించిద్దనమాట. నెక్స్ట్ ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్ ఇన్ జేఎస్ఎక్స్ యూజింగ్ ఎక్స్‌ప్రెషన్స్. ఈ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా మనము హెచ్‌టీఎంఎల్ లోపల డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్‌ని మనము ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. దీన్ని వాడాలంటే ఎక్స్‌ప్రెషన్స్ వాడాలి. అంటే కర్లీ బ్రేసెస్ లోపల మనము ఆ యొక్క ఏదైతే జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో దాన్ని ఇక్కడ మనము కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడింగ్ అట్రిబ్యూట్స్ ఇన్ జేఎస్ఎక్స్. అట్రిబ్యూట్స్ మనం జేఎస్ఎక్స్‌లో హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి అట్రిబ్యూట్స్ కూడా మనము ఈజీగా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇమేజ్ ఉంది. ఇమేజ్ అనేది హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనమాట. దానికి అట్రిబ్యూట్స్ ఏముంటాయి మనకి సోర్స్ ఎస్ఆర్‌సి ఉంటది, ఆల్ట్ ట్యాగ్ ఉంటది, టైటిల్ ట్యాగ్ ఉంటది. ఇలాగ అన్నీ ఉంటాయి కదా! దాన్ని మనము ఆ ఎస్ఆర్‌సి లోపల ఇమేజ్‌ని కూడా మనము డైనమిక్‌గా జేఎస్ఎక్స్ త్రూ మనము హ్యాండిల్ చేయవచ్చు. ఆల్ట్ ట్యాగ్ గాని, క్లాసెస్ గాని, ఐడీస్ గాని ఇయన్నీ కూడా త్రూ జేఎస్ఎక్స్ మనము హ్యాండిల్ చేయొచ్చు విత్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి. ఇన్‌లైన్ స్టైల్స్ ఇన్ జేఎస్ఎక్స్. జేఎస్ఎక్స్‌లో మనము ఇన్‌లైన్ కూడా రాసుకోవచ్చు. స్టైల్ ఉంది. ఇప్పుడు సీఎస్ఎస్‌లో మనం స్టైల్స్ రాస్తాము. స్టైల్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి రాస్తాం. డైరెక్ట్‌గా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి రాస్తాం. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి. అలా కూడా జేఎస్ఎక్స్‌లో ఇక్కడ మనకి ఏంటంటే మోర్ ఫ్లెక్సిబుల్. డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్‌కి ఏదైతే కోడ్ ఉందో దాన్ని డైరెక్ట్‌గా మనము సీఎస్ఎస్‌ని డైనమిక్‌గా అక్కడ రాసుకోవచ్చు. అక్కడ డైరెక్ట్‌గా ఇన్‌లైన్ కూడా రాసుకోవచ్చనమాట. కండిషనల్ రెండరింగ్ ఇన్ జేఎస్ఎక్స్. జేఎస్ఎక్స్‌లో చాలా యూజ్‌ఫుల్ ఫీచర్ ఏంటి అంటే కండిషనల్ రెండరింగ్. అంటే టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏదైతే కండిషనల్స్ రాస్తామో అది ఇక్కడ జేఎస్ఎక్స్‌లో చాలా ఫ్లెక్సిబుల్‌గా, చాలా యూజ్‌ఫుల్‌గా మనం వాడుకోవచ్చు. లూప్స్ ఇన్ జేఎస్ఎక్స్. రెండరింగ్ లిస్ట్. లూప్స్ చేస్తాం కదా మనము. డేటాని మనం చూపియాలంటే ఇప్పుడు ఒకసారి ఒక డేటాని చూపియాలంటే మనకి ఒకసారే చేసుకుంటాం. మనం హెచ్‌టీఎంఎల్‌లో ఏం చేస్తాం డైరెక్ట్‌గా 10 యూజర్స్ డేటా చూపియాలంటే 10 సార్లు రాయాలి. కానీ జేఎస్ఎక్స్‌లో ఏం చేస్తది దాన్ని డైనమిక్ చేసేసి హెచ్‌టీఎంఎల్ లోపల దాన్ని ఏం చేస్తది లూప్‌లో పెట్టేసి మ్యాప్ అనే ఒక అరే మెథడ్‌ని యూజ్ చేసి అది డేటాని మనకి లూప్ చేసేసి అక్కడ డైనమిక్‌గా చూపిస్తదనమాట ఈజీగా. లూప్స్ అనేది ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మనకి. ఇలాగా జేఎస్ఎక్స్ సింటాక్స్ అని చెప్పేసి ఉంటది. జేఎస్ఎక్స్ సింటాక్స్‌కి రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ప్రకారం మనము జేఎస్ఎక్స్‌ని కోడ్‌ని మనము రియాక్ట్ అప్లికేషన్స్‌లో రాయవలసి ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.